ఓదారుస్తాడు. అంతలోనే దాసు దాసు గురించి కనుక్కోవాలని, అలాగే కార్తీక్‌తో మాట్లాడాలని, దీపను కలిసి సారీ చెప్పాలని దశరథ కాంచన వాళ్ళ ఇంటికైతే వస్తాడు. ఇక కాంచన వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ గదుల్లో ఉంటారు. ఇక కార్తీక్ ఇంకా దీపనేమో దాసుతో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటారు. అంటే దాసుతో ఫోన్‌లో మాట్లాడుతున్నారంటే దాసుకి గతం గుర్తొచ్చిందా? దాసు వీళ్ళకు ఎక్కడున్నాడో తెలిసిందా? మరి తెలిసి కూడా నాతో ఎందుకు చెప్పట్లేదు? అసలు దాసు ఎక్కడున్నాడో కనుక్కోవాలి. వీళ్ళని అడిగితే నిజం చెప్పట్లేదు. దాసు బాగానే క్షేమంగానే ఉన్నాడు అని చెప్పాడు కానీ, దాసు ఎక్కడున్నాడో విన్న విషయం మాత్రం కార్తీక్ చెప్పలేదు. అంటే కార్తీక్‌కి కూడా ఏదో నిజం తెలుసు. మన దగ్గర కావాలనే దాస్తున్నాడు. ఈ విషయాన్ని కార్తీక్‌ని నేరుగా అడిగినా చెప్పడు. దాసు ఎక్కడున్నాడన్న విషయం నేనే కనుక్కుంటాను అని చెప్పేసి తెలియకుండా కార్తీక్‌కి తెలియకుండా దాసు గురించి ఎంక్వైరీ చేసి దాసు ఎక్కడున్నాడన్న విషయాన్ని కనుక్కుంటాడు. ఇక దాసు ఆ పలానా ప్లేస్‌లో ఉన్నాడని తెలిసిన తర్వాత నేరుగా ఎవ్వరికీ చెప్పకుండా దాసుని కలవడానికి వెళ్తాడు దశరథ. దాసుని కలవడానికి వెళ్ళి ఇక అక్కడ దాసు దశరథని చూడగానే చాలా షాక్ అవుతాడు. "అన్నయ్య నువ్వేంటి ఇక్కడ?" అని అనగానే, "అంటే నీకు గతం గుర్తొచ్చిందా దాసు?" అనగానే, "అది అన్నయ్య అంటే ఆహ్, అది" అంటూ తడబడుతూ ఉంటాడు దాసు. ఆహ్, "నిజం చెప్పు దశరథ, నిజం చెప్పు దాసు అసలు ఏం జరిగింది? అసలు నీకు గతం గుర్తొచ్చినా రానట్టు ఎందుకు నాటకం ఆడుతున్నావు? అసలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? అయినా ఆహ్, ఇక్కడ నువ్వు ఉన్నావన్న విషయం కార్తీక్‌కి, దీపకు తెలిసినా నా దగ్గర నిజం ఎందుకు దాచారు? అసలు నిజం దాచాల్సిన అవసరం వాళ్ళకేంటి? అసలు ఏం జరుగుతుంది? అసలు జ్యోత్స్న నిన్ను ఎందుకు చంపాలని చూస్తుంది? ఈ విషయాలన్నీ నేను తెలుసుకోవాలి దాసు. చెప్పు అసలు ఏం జరిగింది? అనగానే, అది కాదన్నయ్య నేను చెప్పేది అనగానే, ఆహ్, నాకు గతం గుర్తులేదు. నేను మర్చిపోయానని మాత్రం చెప్పకు. ఎందుకంటే నీకు గతం గుర్తొచ్చిందన్న విషయం నాకు తెలిసే నేనిక్కడికి వచ్చాను. ఇప్పుడు చెప్పు దాసు. అసలు ఏం జరిగింది? ఆ రోజు నువ్వు నన్ను కలవడానికి ఎందుకొచ్చావు? జ్యోత్స్న నిన్ను ఎందుకు కొట్టింది? ఎందుకు చంపాలని చూసింది? అలాగే దీపను, శౌర్యను కూడా చంపాలని చూసింది. అసలు జ్యోత్స్న ఎందుకు ఇవన్నీ చేస్తుంది? నా కూతురయ్యుండి ఇలాంటివన్నీ చేస్తున్నందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. నా కూతురు అసలు ఎలా మార్చాలో తెలియక నేను చాలా సతమతమవుతున్నాను. చెప్పు, చెప్పు అంటూ ఇక దాసుని రిక్వెస్ట్ చేసేసరికి, అది కాదన్నయ్య. నేను 20 ఏళ్ల క్రితం చేసిన పొరపాటు ఇదంతా జరిగింది అన్నయ్య. అంటే నేను చేసిన పొరపాటు కాదు. నా తల్లి చేసిన పొరపాటు వల్ల ఈరోజు అసలైన వారసురాలు అనాథగా మిగిలిపోయింది. దిక్కులేని దానిలాగా, పేదదానిలాగా పెరగాల్సిన అవసరం వచ్చింది అనగానే, "ఏం మాట్లాడుతున్నావు దాసు? నాకేమీ అర్థం కావట్లేదు" అంటూ దాసుని మళ్ళీ ప్రశ్నిస్తాడు దశరథ. "అన్నయ్య నీకిదంతా అర్థం కావాలంటే 20 ఏళ్ల క్రితం జరిగిందంతా నీకు చెప్పాలి" అంటూ ఇక 20 ఏళ్ల క్రితం డెలివరీ అప్పుడు మొత్తం జరిగిందంతా కూడా దశరథకి చెప్పేస్తాడు. "మా అమ్మ ఆ రోజు హాస్పిటల్‌లో నా కూతుర్ని, నీ కూతుర్ని ప్లేస్ మార్చేసింది. అలాగే నీ కూతుర్ని చంపాలని చూసింది. పుట్టిన పసికందుని అప్పుడే పొత్తిల్లోంచి తీసుకొని తనని చంపే ప్రయత్నం చేసింది. కానీ నేను చేసిన పూజలు గొప్పవి కాబట్టి నీ కూతురు ప్రాణాలతోనే ఉంది. వాళ్ళు చంపాలని చూసిన కుబేర చేతుల్లో పెరిగి పెద్దదయ్యి కార్తీక్‌కి భార్యగా ఆ ఇంట్లోనే అడుగుపెట్టింది" అనగానే, "ఏం మాట్లాడుతున్నావు దాసు నువ్వు?" అనగానే, "అవునన్నయ్య. దీపే నీ కన్న కూతురు. నీకు వదినకు పుట్టిన కూతురు తను" అనగానే, "మరి జ్యోత్స్న" అనగానే, "జ్యోత్స్న నా కన్న కూతురన్నయ్య. ఈ విషయం తెలిసి నేనెక్కడ నీకు నిజం చెప్తాను అని, నిజం తెలిస్తే తను అంతటి ఆస్తినంతా కోల్పోవాల్సొస్తుందని, ఈ ఆస్తికంతా ఏకైక వారసురాలు దీప అవ్వడం ఇష్టం లేక, ఒకవేళ దీప చచ్చిపోయినా కూడా దీప కూతురు ఆ ఆస్తికి వారసురాలుగా ఉండకూడదు అని చెప్పేసి దీపని, శౌర్యని చంపాలని చూసిందన్నయ్య. ఈ నిజం నీకు ఎక్కడ చెప్పేస్తానేమో అని నన్ను కన్న తండ్రినైన నన్ను కూడా చంపాలని చూసిందంటే, జ్యోత్స్న ఎంతటి మూర్ఖమైన పరిస్థితుల్లో ఉందో నువ్వే ఒకసారి ఆలోచించుకో అన్నయ్య. ఈ విషయం తెలిస్తే నీకు అలాగే వదినకు శివనారాయణ గారికి ప్రాణాపాయం ఉంటుందని చెప్పేసి కార్తీక్ నన్ను ఇక్కడ ఉండమన్నాడు. అలాగే నాకు గతం గుర్తొచ్చిందన్న విషయం ఎవ్వరికీ తెలియకూడదన్నాడు. దీప ఆ ఇంటి వారసురాలని తనంతట తానే ఆ నిజాన్ని బయట పెట్టాలని
కార్తీక్ నిర్ణయించుకున్నాడు. అనగానే ఇక కార్తీక్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. అయినా నా కూతురని తెలిసిన తర్వాత నేను దీపను దూరంగా ఎలా ఉంచుతాను? ఇవన్నీ తెలియాలంటే నేను ఆ జ్యోత్స్నకి చాలా గట్టిగా బుద్ధి చెప్పాలి. ఇవంతా తెలియక దీపని ఒక దోషిని చూసినట్టు చూస్తుంది సుమిత్ర అంటూ సుమిత్రకి అసలు నిజం చెప్పాలని చూస్తాడు. ఇక వెంటనే ఇంటికి వెళ్ళి "నువ్వు జాగ్రత్త దాసు. ఇక్కడి నుంచి నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళొద్దు. నాకు విషయం తెలిసిందన్న విషయం నువ్వు ఎవరికీ చెప్పొద్దు" అంటూ ఇక వెంటనే దశరథ అయితే వెళ్ళిపోతాడు. సుమిత్ర నీతో అర్జెంటుగా మాట్లాడాలి అంటూ జ్యోత్స్నని అలా కోపంగా చూస్తూ ఉంటే, ఏమైంది డ్యాడీకి? అసలు నా మీదెందుకు ఇంత కోపంగా చూస్తున్నాడు? అసలు ఏం జరిగింది? డ్యాడీ ఎక్కడికి వెళ్లారు? ఎవరిని కలవడానికి వెళ్లారు? కొంపదీసి డ్యాడీకేమైనా నిజం తెలిసిందా? అయినా తెలిసే అవకాశం లేదు. దాసు ఎక్కడున్నాడో తెలీదు. అలాంటప్పుడు డ్యాడీకి నిజం ఎలా తెలుస్తుంది అని అనుకుంటూ ఇక జ్యోత్స్న కాస్త ధీమాగానే ఉంటుంది. ఆ తర్వాత గుడికి తీసుకువెళ్ళి అన్ని నిజాలు చెప్పి దేవుడి సాక్షిగా జ్యోత్స్న మన కూతురు కాదు సుమిత్ర. మనకు మన ప్రేమకి ప్రతిరూపంగా పుట్టినది దీప మాత్రమే. ఆ రోజు పారిజాతం పిన్ని చేసినదంతా కూడా ఆమె చేసిన అన్యాయం వల్లే నా కూతురు దిక్కులేని దానిలాగా, పేదరాల్లాగా అక్కడ పెరగాల్సి వచ్చింది అని చెప్పేసి అంతా కూడా నిజం చెప్పగానే కుప్పకూలి నేలన పడిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఇన్నాళ్ళు నా కన్న కూతుర్న నేను అసహించుకుంది అంటూ సుమిత్ర చాలా కంటతడి పెట్టుకుంటుంది. ఇక వెంటనే దీప, కార్తీక్ కూడా గుడికి వస్తారు. అక్కడ దీపని చూసి పట్టుకొని ఏడ్చి, "నా కన్న కూతురు నువ్వే అని ఎందుకు చెప్పలేదు దీప? జ్యోత్స్న చేస్తున్న అరాచకాలన్నీ నాకు ఇప్పుడే తెలిసాయి" అంటూ చెప్పగానే, చూడు సుమిత్ర, మనము జ్యోత్స్నకి బుద్ధి చెప్పాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. మనం వెంటనే దీపను దత్తత తీసుకుందాం. వెంటనే గుళ్ళోనే దత్తత తీసుకున్నట్టు మన కన్న కూతుర్ని దత్తత కూతురులాగానైనా మనం ఆ ఇంటికి తీసుకువెళ్తే జ్యోత్స్నలో వణుకు పుడుతుంది. ఆ తర్వాత తనంతట తానే నిజం బయటపడుతుంది. ఏమంటావు సుమిత్ర అనగానే, "నా కన్న కూతుర్ని నాకు దూరం చేయొద్దు. నా కూతుర్ని నేను వెంటనే తీసుకెళ్ళిపోతాను. జ్యోత్స్న మొహం చూడాలన్నా నాకు అసహ్యంగా ఉందండి" అనగానే, "చూడు, నీ కోపాన్ని, నీ బాధని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే చాలా ఇబ్బందవుతుంది. ఆ జ్యోత్స్న మామూలుది కాదు. కన్న తండ్రైన దాసునే చంపాలని చూసింది. ఇక మనం ఎంత? అంతేకాదు, నా మీద హత్య ప్రయత్నం చేసింది కూడా ఆ జ్యోత్స్నే" అని చెప్పేసి నిజం చెప్పగానే ఇక గుండె పగిలేంత పనైపోతుంది సుమిత్రకి. ఇక జ్యోత్స్నకి బాగా గట్టిగా బుద్ధి చెప్పాలని దశరథ, సుమిత్ర ఇద్దరు కూడా ఫిక్స్ అయిపోతారు. వెంటనే దీపని దత్తత తీసుకొని ఇంటికైతే తీసుకువెళ్తారు. దీపని తన దత్తత కూతురుగా పరిచయం చేయగానే సుమిత్ర పరిచయం చేయగానే పారిజాతం ఇంకా జ్యోత్స్న ఇద్దరు కూడా షాక్‌తో కుప్పకూలిపోతారు. ఏంటిది? వాళ్ళ కన్న కూతురినే దత్తత కూతురుగా తీసుకురావడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఇన్నాళ్ళు దీప అంటే అసహించుకునే అమ్మ, అసలు ఇప్పుడు దీపని దత్తత తీసుకోవడం ఏంటని షాక్‌తో, కన్‌ఫ్యూజన్‌లో మతిపోయినంత పనైపోతుంది జ్యోత్స్నకి. ఇక చూడాలి. ఇక నుంచి అసలైన ఆట మొదలవ్వబోతుంది. కార్తీక్, దీప, సుమిత్ర, దశరథ నలుగురు కలిసి జ్యోత్స్నకి, పారిజాతంకి చుక్కలు చూపించబోతున్నారు. మరి ఆ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ చూడాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.